ఆహా ఓహో పత్రికలు సైట్లు టీవీలు విమర్శకులు ఇండస్ట్రీ వేన్నోళ్ల కీర్తిస్తున్నది రాజమౌళి ఘనతను. బాహుబలి సినిమాను కావచ్చు, అద్భుతమే కావచ్చు, బ్రహ్మాండమే కావచ్చు, ప్రజలంతా ఒక మేనియాలో పడి కొట్టుకుపోతున్నప్పుడు ఇక వేరే కోణం కనిపించదు, వినిపించదు. కానీ అవసరం ఒక్కొక్కరి దృష్టికోణం ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఆసక్తికరంగానూ ఉంటుంది. దోపిడీ వినోదం. ఓ తెలుగువాడ సినిమాను తీసేయటంతో మన జన్మలు ధన్యమైపోయాయట, మన రక్తం పొంగిపోవాలట, మనమంతా రోమాంచిత ఉద్రిక్తులవ్వాలట. కథాపరంగానా, నటనాపరంగానా, భావజాల విలువల పరంగానా, నిర్మాణ స్థాయి పరంగానా వెనుగుతిరి చూసుకోలేనంత స్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు. బరితెగింపుతనం కాకపోతే దాన్ని ఒక ప్రపంచ స్థాయి సినిమా అంటారా? కనీసం హాలీవుడ్ టీవీ సీరియల్ స్థాయి కూడా లేదు మొదటి భాగానికి. గ్రాఫిక్స్ చూపించాలన్న కక్కుర్తితో మంచుకొండలు సముద్రాలు పక్కపక్కనే చూపించి పక్కుమని నవ్వించిన స్థాయి ఆ సినిమాది. రాచరికాలు, బానిసత్వాలు, యుద్ధాలు, పదవుల కోసం వెన్నుపోట్లు, తోబుట్టువుల మధ్య భీకర రక్తపాతం, చురకత్తితో ఒక తిరుగుబాటుదారుణ్ణి హత్య చేసి నెత్తురోడే ముఖంతోనే ఇద్దరు పసిబిడ్డలకు చెరోవేపు స్తన్యం ఇచ్చే విడ్డూర రాజమాతల అరవీర భయంకర రాజనీతి గాంభీర్యం, విప్లవ భావాలతో రగిలిపోవలసిన పులిలాంటి హీరోయిన్లో ఆడతనాన్ని రగులు కొల్పి బొచ్చు కుందేలు పిల్లలా మార్చే దగాకోరు హీరోయిజం. నాగరికత తెలియని వారందరూ నల్లగా క్రూరంగా ఉంటారన్న పరమ పాసిస్టు చిత్రణలు. అన్ని రకాలుగా ఇన్ని అధ్వానాలతో అన్నన్ని చీకటి బాహుమూలల్లో సంచరించటమేనా ఆ సినిమా విలువలు? ఒక్క 10 నిమిషాలు కూడా ఆసక్తికరంగా లేదు. సినిమా యుద్ధ సన్నివేశాలతో సహా ఉత్కంఠ కలిగించలేదు. ముందుగానే ఇచ్చిన హైపు, మీడియాతో కుమ్మక్కై వార్తకి వాణిజ్య ప్రచారానికి మధ్య సరిహద్దు రేఖల్ని కాలరాసే ప్రచారం, ప్రత్యేక వాణిజ్య వ్యూహాలు ఇవి మాత్రమే ప్రత్యేకంగా చూపిస్తున్నాయి. ప్రభుత్వాల్ని బుట్టలో వేసుకుని, షోల సంఖ్య పెంచుకొని, టిక్కెట్ల రేట్లు పెంచుకొని, టిక్కెట్ కావాలంటే తినుబండారాల కొనుగోలుని షరతుగా చేసి దగాకోరుతనం, దిగజాడుదారుతనం, నీతి బాహ్యత ఉచ్చస్థితిలో ఆచరించిన ఆ సినిమా ఒక పెద్ద దోపిడీ కుట్ర. మనం జురాసిక్ పార్కులు, టెర్మినేటర్ల 2012లతోనే సినిమాతో పోల్చనవసరం లేదు. కనీసం 50-60 ఏళ్ల క్రితం వచ్చిన 10 కమాండ్మెంట్స్, బెన్హర్ సినిమాల కాలి గోటికి చాలదు. పోలార్ ఎక్స్ప్రెస్ చూసారా? సినిమా మొత్తం కన్నార్పకుండా చూస్తాం. గుండెనెవరో చిట్టి చిట్టి చేతులతో తడుముతున్నట్టుంటుంది. సాంకేతిక సృజనాత్మకత జమిలిగా పెనవేసుకుపోయి హృదయాన్ని అత్తుకుంటుంది. అవి అంతర్జాతీయ స్థాయి సినిమాలంటే. అవతార్ వంటి సాంకేతికంగా అత్యున్నతమైన సినిమాలు ఎన్నో వందలు ఉన్నాయి. భారతీయ సినిమాలో కూడా బాహుబలి అబ్బలాంటి సినిమాలున్నాయి. ఏ గ్రాఫిక్స్ లేకుండా ప్రతీకార భావోద్వేగాలతో కూడిన సాహస చిత్రం భారీ షోలే ఉంది. మొఘల్ ఏ అజామ్ ఉంది. గ్రాఫిక్స్తో తమిళ్ శంకర్ తీసిన రోబో ఉంది. అసలు ఈ సినిమాని ప్రపంచ స్థాయి సినిమా అని చెప్పుకోవడానికి అంత బరిదెకింపుతనం ఎలా సాధ్యమైంది? మీడియా బ్రోకర్ పని చేస్తున్నది. ప్రభుత్వాధికారులు ప్రచారకర్తలైపోయారు. ఇంకా నయం, ప్రభుత్వాలు ఎండాకాలం కాకపోతే బళ్ళకి సెలవులిచ్చేవారేమో కూడా. రైతుల ఆత్మహత్యలు, నిర్వాసితుల కష్టాలు పట్టని యంత్రాంగాలు రాజుగారి దేవతా వస్త్రాలను పొగిడే పనిలో బిజీగా ఉన్నాయి అంటూ ఫేస్బుక్లో ఒక స్క్రోల్ అప్ అండ్ డౌన్స్ మధ్యలో ఒక డిఫరెంట్ వాదన కనిపించింది. ఆసక్తికరంగానే ఉంది.